గొప్పగా బ్రతకాలని కోరుకోవడం కాదు. దానికోసం ఎదురయ్యే కష్టాలను కూడా ఎదుర్కోవాలి. కథ పేరు 'నేటి కష్టం రేపటి విజయం' అంటే సహనానికి ప్రతిఫలం. లోకంలో ప్రతి ఒక్కరూ గొప్పగా బ్రతకాలని కోరుకుంటారు. కానీ ఆ స్థాయికి వెళ్ళే క్రమంలో ఎదురయ్యే కష్టాలను మాత్రం భరించలేరు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఈ కథ. ఒక ఊరిలో గొప్ప శిల్పి ఉండేవారు. ఒక దేవాలయం కోసం ఆయన 2 మేలురకం రాళ్లను ఎంపిక చేసుకున్నారు. మొదటి రాయిని తీసుకొని ఉలితో చెక్కడం ప్రారంభించగానే ఆ రాయి విలవిలలాడిపోయింది. నా వల్ల కావడం లేదు, నన్ను చంపేస్తున్నావు, ఆ దెబ్బలు ఆపండి అని వేడుకొంది. దాని కన్నీళ్లు చూసి శిల్పి జాలిపడి ఆ పనిని అక్కడితో ఆపేసి దాన్ని దూరంగా పడేశాడు. ఇక రెండో రాయి వంతు వచ్చింది. శిల్పి ఉలి దెబ్బలు మొదలయ్యాయి. రాయికి బాధగా ఉన్న లోపల ఒక లక్ష్యం ఉంది. తనను తాను మలుచుకోవాలనే తపన ఉంది. ఎంత నొప్పి కలిగినా పంటి బిగున భరించింది. ఫలితంగా కొన్ని రోజుల్లోనే ఆ రాయి నుండి ఒక అద్భుతమైన దైవ స్వరూపం ఉద్భవించింది. గుడి కట్టాక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే గుడి ముందుకు వచ్చే భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి ఒక రాయి కావాలని అడిగారు. అప్పుడు శిల్పి ఆనాడు తన దెబ్బలకు భయపడి పక్కకు తప్పుకున్న మొదటి రాయిని ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఓర్చుకున్న రాయి గర్భగుడిలో పూజలు అందుకుంటోంది. ఓర్వలేని ఆ మొదటి రాయి గుడి బయట నిత్యం వేల కొబ్బరికాయల దెబ్బలకు గురవుతోంది. అప్పుడు ఆ రాయి వాపోయింది. అయ్యో, నేను ఆ రోజే కొంచెం కష్టాన్ని భరించి ఉంటే ఈరోజు దైవంగా మారేదాన్ని కదా అని. మన జీవితం కూడా అంతే. విద్యార్థిగా చదువులోనో, ఉద్యోగిగా పనిలోనో మీరు పడే కష్టం రేపటి రోజున మిమ్మల్ని ఒక గొప్ప స్థానంలో నిలబెడుతోంది. ఈ రోజు కష్టాన్ని చూసి పారిపోతే రేపు జీవితం పెట్టే దెబ్బలను మౌనంగా